డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తన జన్మదిన వేడుకల్లో భాగంగా 80 మంది ఆటో కార్మికులకు బట్టలు పంపిణీ చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు వైకాపా ప్రభుత్వంలో తనకు తగిన గుర్తింపు లేదని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నన్ను గుర్తించారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హయాంలో తాను ఒక కార్మికునిలా పనిచేస్తారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఆటో కార్మికులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారని అన్నారు. వైకాపా రాక్షస ప్రభుత్వంలో కక్ష సాధింపుతో పాలన చేసిందని, రహదారులు అధ్వానంగా ఉన్నాయని, ఆటో కార్మికులకు భద్రత లేక ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో రోడ్డు రవాణా సంస్థ బాగుంటుందని తెలిపారు. ఎంత గట్టిగా దెబ్బతున్నాయో పరిస్థితి మీకు తెలుసు. చాలా దారుణం. రిపేర్లు, అలాగే ఎక్కడ పడితే అక్కడ మీ సీ బుక్లు చెక్కింగ్, ఫైన్లు. అవును సార్. మరి అలాగే ఈసారి ఈ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కార్మికులు ఏ అయితే ముఖ్యమైన పథకాలు కోల్పోయారో అవన్నీ మళ్ళీ తిరిగి వస్తాయి. అలాగే మీరందరూ కూడా ఎన్రోల్ చేయించుకోవాలి. కాబట్టి ఎన్రోల్ చేయించుకుని నామినల్ ఛార్జెస్ సంవత్సరానికి 100 రూపాయలు ఎంత ఉంటే 71, 31 అది అందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా చేసుకోండి. ఎందుకంటే మీరు భార్య పిల్లలతో ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బయటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావటం అనేది దైవాధీనం కింద ఉంటుంది. మీ అన్ని కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఒకటే, నేను దేన్నైనా సహిస్తాను కానీ ఆటోలో 15 మందిని 14 మందిని ఎక్కించుకోవడం మాత్రం ఉపేక్షించేది ఉండదు. అది మీరు గమనించాలి. తర్వాత మీకు ఏమొచ్చినా రిస్క్ లో పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు ఎలా భార్య బిడ్డలు ఉన్నారో వాళ్ళకి అలాగే ఉంటారు. కాబట్టి మరీ ముఖ్యంగా స్కూల్కి తీసుకెళ్తున్న పిల్లలను కూడా స్కూల్కి తీసుకెళ్తా ఉన్నారు. మీరు అందరూ వాళ్ళు కూడా లిమిటెడ్ గా తీసుకెళ్ళండి దయచేసి. మీకు ఏ అడ్డు అదుపు ఉండదు. ఈసారి ప్రభుత్వంలో